ఏం చేస్తున్నారు అత్తయ్య గారు? ఉల్లిపాయలు కట్ చేస్తున్నానే. దేనికోసం ఏం చేస్తున్నారు? ఏంటి స్పెషల్స్? ఏమీ లేదు, ఈరోజు మసాలా వాళ్ళం వేద్దాం అనేసి. ఎందుకంటే బయట వర్షం పడుతుందిగా, కారం కారంగా మసాలా వాళ్ళకి కావాలని అడిగారు మీ మామయ్య గారు. అబ్బో సూపర్. వేడిగా తింటే సూపర్ ఉంటాయి. అయితే మాకు కూడా చూపేయండి ఎట్లా చేసుకోవాలో ఏందో. ఇగో ఉల్లిపాయలు కట్ చేస్తున్నానుగా, పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, ఉల్లిపాయలు. ఇదిగో నానబెట్టి పెట్టుకున్నాను పొద్దున్న శనగపప్పు. దీంట్లో మనం మసాలా అంటే ఏం అక్కర్లేదు. ఇగో చూడు, ఇటు చూడు, ఊరికే ఒక తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, ఒక 4-5 మొక్కలు. ఈ దాసం చెక్క ఇది పెట్టి ఇలా ఏంటిది మిక్సీలో ఆల్రెడీ ఏదో పట్టుంచారు. ఇది కొంచెం అల్లం వేసి పట్టుకున్నాను. వెల్లుల్లి వేయాలా? అల్లమే వేసి పట్టాము. ఇప్పుడు మనం శనగపప్పు వేసి పట్టుకుందాం. శనగపప్పు ఎక్కువగా నలగక్కర్లొద్దు. మామూలుగా అయితే రోట్లో రుబ్బుకుంటే బాగుంటాయి. నాకు రోట్లో రుబ్బడానికి అవకాశం లేదు కాబట్టి నేను మిక్సీలో వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పెట్టుకుని మెత్తగా ఉంచుకున్నాను కదా. ఇదేంటి తిగరు కొన్ని పప్పులు ఉంచేశారు. మనం ఇలా కొంచెం పప్పులు కూడా కలుపుకున్నాం అనుకో, ఇవి వేగిన తర్వాత పంట కింద పడితే చాలా బాగుంటాయి. అందుకని కొంచెం పప్పులు తీసి పక్కన పెట్టాను. దాంట్లో మనం కొంచెం జీలకర్ర వేద్దాం. జీలకర్ర ఆల్రెడీ అల్లం వేసుకున్నాం కదా, తగినంత ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి వేసి బాగా, ఇందులో వాటర్ వేసి పట్టకూడదు. మనం పప్పు వేసేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి, వాటర్ వేసి పట్టకూడదు. మనం మసాలా దంచి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. కొంచెం అయితే సరిపోతుంది. 4 మొక్కలు, ఒక అరంగుళం దాసం చెక్క. ఇదే మసాలా, ఇంతకు మించి వేయొద్దు. కొంచెం ఘాటు తక్కువైంది అనుకోండి, మనం కొంచెం పచ్చిమిరకాయలు వేసుకోవాలి కానీ కారం వేసుకోకూడదు. ఇంతంత వడలు చేసుకొని మనం ఆయిల్ వేసుకుందాం. అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే అటు ఇటు తిరగేసుకున్నాం అనుకో మంచిగా ఏగుతాయి. పచ్చి పచ్చిగా లేకుండా బాగుంటాయి, చాలా కమ్మగా ఉంటాయి. తిని చూద్దు. తయారైపోయి వేడి వేడి వడలు చాలా బాగుంటాయి. మసాలా వడ రెడీ అయిపోయి కదా. తినదేవి ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పు. ఇందులో చట్నీ అవసరం లేదా? చట్నీ కావాలంటే వేసుకోవచ్చు. మనం కారపొడి వేసాను, కారపొడి వేసి తిను. లేదంటే ఇగో ఉల్లిపాయలు పెట్టాను, నిమ్మకాయ ఉంది. ఇవి సూపర్ ఉంటాయి చూడు. చాలా బాగుంది. చాలా బాగున్నాయా? కారం కారంగా స్పైసీగా బాగుంది. చూస్తున్నారు కదా, మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అక్కడ చేస్తే ఎట్లా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పేసేయండి. బాయ్.